అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. పండగ ముందు రోజే ఈవినింగ్ కొన్ని పనులు చేసి పెట్టుకుంటే పండగ రోజు అలసట అనిపించదండి. ముందుగా నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని తర్వాత ఇంకో చిన్న బౌల్లో కొబ్బరి నూనె యాడ్ చేసుకొని గోరువెచ్చగా ఇంకా హెయిర్కి అప్లై చేస్తున్నాను. ఇలా హెయిర్కి అప్లై చేస్తే పండగ రోజు మనం తలకు చేస్తాం కదా, హెయిర్ అనేది పొడిబారకుండా చాలా బాగుంటుంది. తర్వాత అంట్లు మొత్తం ఈవినింగే తోమేసి పెట్టేసుకుంటున్నాను. అంట్లు మొత్తం తోమిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ముందు రోజే మనము క్లీన్ చేసేసి పెట్టుకుంటే పండగ రోజు ఎలాంటి చికాకు కనిపించదండి. అదేవిధంగా మనము మార్నింగ్ చేయాలనుకున్న ప్రసాదాలు ఉంటాయి కదా, దేవుని ప్రసాదాలు, అవన్నీ కూడా చేయడానికి లేట్ అవ్వదు. మనం తొందరగా అలసిపోకుండా కూడా ఉండొచ్చు. తర్వాత స్టవ్ చుట్టూ ఉన్న బండ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత నాకు ఇక్కడ ముగ్గు లేదండి, అందుకే చాక్ పీస్ తోటి చుట్టూ డిజైన్ వేసుకుంటున్నాను. తడిగా ఉండడం వల్ల మీకు సరిగా కనిపించట్లేదు, అది ఆరిపోయిన తర్వాత కనిపిస్తుంది. మార్నింగ్కి గారెలు చేద్దామనేసి పెసరపప్పుని నేను ముందుగానే నానబెట్టేసుకుంటున్నాను నైట్. నేను ముందు రోజే బట్టలు కూడా చదివి పెట్టుకుంటున్నానండి గుడికి వెళ్ళడానికి. మార్నింగ్ అయితే చికాకు అవ్వకుండా పిల్లల బట్టలు, నా శారీస్ అన్నీ ముందు రోజే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. టిక్లీలు, పెద్ద పాప బ్యాంగిల్స్, నా బ్యాంగిల్స్, శారీ పిన్, పిల్లల హెయిర్ బ్యాండ్స్, అదేవిధంగా నా హెయిర్ బ్యాండ్ కూడా, హెయిర్ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. చిన్న పాప బ్యాంగిల్స్, పిల్లల మువ్వలండి ఇవి. పట్టులంగాలు వేసుకొని పిల్లలు మువ్వలు పెట్టుకొని తిరుగుతుంటే ఎంతో అందంగా అనిపిస్తుంది కదా పిల్లల మువ్వలు. ఇలా ముందు రోజే చేసి పెట్టుకుంటే మార్నింగ్కి అస్సలు చికాకు అనిపించదండి. తర్వాత నేను మార్నింగ్కి పాయసం అండ్ భక్షాలు చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావలసిన బెల్లాన్ని కూడా ముందు రోజు నైటే తురిమి పెట్టుకుంటున్నాను.
ఇలా బెల్లం మొత్తం తురిమిన తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకొని మార్నింగ్ లేచి పాయసం భక్షాలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది అనిపించదండి. ఇలాగ చేసి పెట్టేసుకుంటే పని అనేది తొందరగా అయిపోతుంది. నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.